శివేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి మహాశక్తి శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో అన్నపూర్ణాదేవిగా, మహాలక్ష్మీదేవిగా, శాక్తేయ రూపంలో స్కందమాతగా అమ్మవారి అలంకార వైభవ విశేషాలను పరిశీలిద్దాం. ఈరోజు జగన్మాత ఉదయం పూట సౌమ్య రూపంలో అన్నపూర్ణాదేవిగా, అలాగే సాయంకాలం పూట సౌమ్య రూపంలో మహాలక్ష్మీదేవిగా భక్తులందరినీ అనుగ్రహిస్తోంది. అన్నపూర్ణాదేవి అలంకార వైభవాన్ని పరిశీలించినట్లయితే అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు కుడి చేత్తో బంగారు గరిటెను పట్టుకొని, ఎడమ చేతిలో సమస్త ఆహార పదార్థాలు ఉన్నటువంటి పాత్రను పట్టుకొని, అమ్మవారికి ముందు సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక భిక్షు పాత్రను పట్టుకొని ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షను స్వీకరిస్తున్నాడు. పరమేశ్వరుణ్ణి ఆది భిక్షువు అంటారు. ఆయన భక్తిని, అరిషడ్వర్గాలను తీసుకొని మనకు ముక్తిని ప్రసాదింపజేస్తాడు. అందుకే ఆయన్ని ఆది భిక్షువు అంటారు. అలాంటి పరమేశ్వరుడికే అన్నపూర్ణాదేవి అన్నాన్ని ఇస్తోందంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, లోకంలో ఆకలితో ఉన్న వాళ్ళందరూ సాక్షాత్తు శివస్వరూపులే, వాళ్ళ ఆకలిని తీర్చే ప్రతి వ్యక్తి అన్నపూర్ణాదేవి స్వరూపమే అని చెప్పటమే ఈ అలంకారంలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే అన్నపూర్ణాదేవి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనేటటువంటి నామాన్ని 21 సార్లు జపించుకోవాలి. అన్నపూర్ణాదేవి ప్రీతి కోసం కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం వల్ల జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు. దేవాలయంలో కూడా అన్నపూర్ణాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. అలాగే ఈరోజు సాయంకాలం పూట జగన్మాత సౌమ్య రూపంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. ఈ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు పద్మంలో కూర్చొని మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. 4 చేతులలో 2 చేతుల్లో కమలాలు, పద్మాలు ధరించి ఉంటుంది. మిగిలిన 2 చేతులు అభయ వరద హస్తాలుగా అమ్మవారు భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారికి 2 వైపులా ఏనుగులు అమ్మవారిని సేవిస్తున్నట్లుగా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే అమ్మవారు పద్మాలు చేతిలో ధరించి పద్మంలో కూర్చొని ఉంటుంది. పద్మాన్ని పంకజం అంటారు. పంకం అంటే బురద, జ అంటే పుట్టడం. బురద నుంచి వచ్చినప్పటికీ బురద ప్రభావం అంటకుండా ఏ విధంగా అయితే పద్మం ప్రకాశిస్తోందో అలాగే సృష్టిలో చెడు ఏ విధంగా అంటకుండా మంచితో వ్యక్తులందరూ వ్యవహరించాలని మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి సందేశం ఇస్తోంది. అలాగే ఏనుగు అంటే అధికార పదవులకు సంకేతం. ఏనుగు అంటే రాజరికానికి సంకేతం. కాబట్టి రాజరికానికి, అధికార పదవులకి, వాటన్నిటినీ మనం పొందటానికి మహాలక్ష్మి అలంకారంలో గజరాజులు సేవిస్తున్నటువంటి మహాలక్ష్మీదేవిని దర్శనం చేసుకోవాలి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈరోజు సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేసి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనేటటువంటి నామాన్ని 21 సార్లు జపించుకోవాలి. మహాలక్ష్మీదేవి ప్రీతి కోసం పూర్ణపు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శాక్తేయ రూపంలో ఈరోజు అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. స్కందమాత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్కందుడిని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఉన్నటువంటి జగన్మాత అని అర్థం. స్కందమాత అనుగ్రహం కలగాలంటే ప్రతి ఒక్కరూ కూడా స్కందమాత అలంకారాన్ని దర్శనం చేసుకోవటం, అలాగే సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా స్కందమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా సౌమ్య రూపంలో అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి అలంకారాలు దర్శనం చేసుకోండి. శాక్తేయ రూపంలో స్కందమాత అలంకారాన్ని దర్శనం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి మహాశక్తి శుభయోగం శీర్షికన రేపటి అలంకార వైభవాల గురించి పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. అమరకన్యాభి పరివేష్టిత, అమరకన్యలు కోరుచుకుంటున్నారు.
ఇంకా తల్లి చుట్టూ ఉన్న శక్తులు అనంగ కుసుమాధ్యాభి, అనంగ కుసుమ మొదలైన వారు అనగానే ఖడ్గమాల నామాలన్నీ గుర్తు రావాలి. మొత్తం అక్కడ చెప్పబడ్డటువంటి ఆ దేవతలందరూ ఆ తల్లిని కొలుచుకుంటూ ఉన్నారు. దేవీభి పరివిష్ఠిత, ఆ తల్లి ఎక్కడున్నది అంటే ఆ తల్లి కూర్చున్న చోటు షట్కోణ మధ్యస్థ యంత్రరాజో పరిస్థిత, షట్కోణ మధ్యమైన యంత్రరాజంపై కూర్చున్నది. అలాంటి తల్లిని మేము చూస్తూ ఆశ్చర్యచకితులమై పైనుంచి చూడగలిగాం. అంటే ఆ దృశ్యం అమ్మ చూపించిందనమాట. ఇప్పుడు ఒక్కసారి మేము ప్రవేశించగలమా, తల్లి పాదాలు దర్శించగలమా అనుకుంటూ ఉంటే వాళ్ళ విమానం అలా క్రిందికి దిగింది. వాళ్ళు దాని మించి దిగ్గలిగారు, కానీ లోపలికి వెళ్ళడానికి సాధ్యం కాలేదు ఆ తల్లి సమీపానికి. చిత్రం ఏంటంటే ఎవరు మీరైనా అడిగారట అక్కడ వాళ్ళని. ఏం చెప్తారు వీళ్ళు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులం ఏ బ్రహ్మాండం నుంచి వచ్చారని అడిగారండి. ఆశ్చర్యకరమైన సంఘటన. అప్పుడు లోపల నుంచి పిలుపు వచ్చింది రమ్మను అని. ఆవిడ లోపలికి రమ్మంటే ఏమిటండి, సరే బయలుదేరదామని వెళ్ళారట. చిత్రం ఏంటంటే వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికల్లా స్త్రీలు అయిపోయారు ముగ్గురు కూడా. వాళ్ళ యొక్క పురుష రూపాలు పోయే స్త్రీలు అయిపోయారట, స్త్రీలై వెళ్ళారట. ఏమిటి దీనిలో ఉన్న ఆంతర్యం? ప్రతిదీ ఆంతర్యంలో చూడాలి కదా, కథ చెప్పుకుంటూ పెడితే చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ ఇది ఏమిటి అని ప్రశ్నిస్తే సమాధానం కావాలి కదా. ఇది చూడండి, వాళ్ళు స్త్రీలైపోయారు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే వాళ్ళ యొక్క పురుష అనబడేటటువంటి అహం ఏదిందో అది వదిలిపోయింది. వాళ్ళల్లో ఏ శక్తి ఉందో అది బయటకు వచ్చింది. బ్రహ్మ ఏ శక్తి వల్ల బ్రహ్మ అనిపించుకున్నాడో, విష్ణువు ఏ శక్తి వల్ల విష్ణువు అనిపించుకున్నాడో, రుద్రుడు ఏ శక్తి వల్ల రుద్రుడు అనిపించుకున్నాడో ఆ శక్తి రూపంలో మాత్రమే వెలికి వచ్చాయి. దీని అర్థం ఏంటి? అహంకారం వదిలితే గానీ అమ్మ గుళ్ళోకి ప్రవేశించలేము. దీని యొక్క ఆంతర్యం. ముగ్గురు లోపలికి ప్రవేశించారు. ఏమిటి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, చూసినదేమిటి, ఇదేమిటి, దీనికి పైన మరో లోకం లేదు, ఇక్కడ ఆగిపోయాయి. దీని భావం ఏమిటి? అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. దీని భావం అది. అంటే ఈ బ్రహ్మ, ఈ విష్ణువు, ఈ రుద్రుడు ఒక బ్రహ్మాండానికి చెందిన వాళ్ళు. సృష్టి స్థితి లయలు ఎక్కడ జరుగుతాయో అక్కడ వీళ్ళు ముగ్గురు ఉన్నారని అర్థం. మీరు బాగా ఆలోచించండి. ప్రతి కణంలో కూడా 3 జరుగుతాయి, ప్రతి అణువులో. దానికి అదే బ్రహ్మాండం, అణువుకు అణువే బ్రహ్మాండం. ఎవడు బ్రతుక్కు వాడు బ్రతికే బ్రహ్మాండం. అందుకు ఆ అణువులోనే బ్రహ్మాండం. అలా మీరు పరిశీలిస్తే ఈ బ్రహ్మాండములు ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాల్లోనూ సృష్టి స్థితిలయలు జరుగుతున్నాయా లేదా? మరి సృష్టి స్థితిలయలు జరుగుతున్నాయంటే ఆ 3 చేసేవాళ్ళంటూ ముగ్గురు ఉన్నారు కదా. కనుక ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండమే ఇవన్నీ కూడా. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయి? అనేక కోటి, లెక్క కందదయ్యా అన్నాడు. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉంటే ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండానికే బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటే ఇన్ని బ్రహ్మాండాలకి కలిపిన ఒకటి పరమాత్మ శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తి ఇన్ని బ్రహ్మాండాలకి శక్తినిస్తున్నది. ప్రతి బ్రహ్మాండంలోని ఆ శక్తియే బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా వ్యక్తమవుతున్నది. తెలుసుకోవాలి ఇక్కడ. ఇది గ్రహించగలిగితే ఏ బ్రహ్మాండంలో ఉన్నవాడికి ఆ బ్రహ్మాండపు బ్రహ్మ విష్ణు రుద్రులే ప్రధానం. కానీ ఆ బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు అన్ని బ్రహ్మాండాలకి మూలమైన పరమేశ్వర శక్తియే అని తెలుసుకుని ఉపాసించితే తరించిపోతాం. ఇది గ్రహించాలి. అందుకే ఈ కథని జాగ్రత్తగా అన్వయించుకోకపోతే ఈ విష్ణువు కాదుట మరో విష్ణువు ఉన్నట్ట, ఈ శివుడు కాదుట మరొక శివుడు ఉన్నట్ట అని ఆగిపోతాం. కానీ గ్రహించండి ఇందులో ఉన్న ఆంతర్యం. ఇందులో చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రపంచాన్ని నువ్వు ఇంతే ఇదే అని నిర్దేశించలేవు. ఈ ప్రపంచం నీకు అంతు పట్టదు. ఇది ఎంతున్నదో నువ్వు చెప్పలేవు. ఇది అనంతమే. మరి నువ్వేం తెలుసుకోగలవు? అనంతమైన సృష్టి అంతటా అనంతమైన శక్తి ఒకటి ఉన్నది. అది నీలో కూడా ప్రకాశిస్తున్నది. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి. అనంత విశ్వజ్ఞానం కంటే అనంత విశ్వాన్ని నడిపే అమ్మవారి జ్ఞానం మనకు చాలు ఇక్కడ. అందుకే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆవిడ గోచరించింది ఇక్కడ. అందుకే వీళ్ళు చూసిన ఈ లోకముల యొక్క ఆంతర్యం ఏమిటి? మీరు ఒక బ్రహ్మాండానికి చెందిన మీరు తప్ప మరొకరు లేరు అనుకుంటున్నారు. అది దాటి వస్తే మీకు కనిపిస్తుంది ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. వీటన్నిటికీ కర్త్రిగా ఉన్నటువంటి నేను, సర్వబ్రహ్మాండోపరి ఉన్నటువంటి శక్తిని నేను. ఈ శక్తి ఎవరిదో ఆయన పరబ్రహ్మ అన్నారు, ఆయన శక్తిని పరబ్రహ్మ అన్నారు. నిజానికి ఇద్దరికి ఏమీ భేదం లేదు, జ్యోతికి దీపానికి వలె. అందుకే ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి అయిన తల్లి. ఇంత ఎరుకు వీళ్ళకి ఇక్కడికి వెళ్ళడంలో కలిగిందండి. అందుకే అహంకారం అనే పురుషత్వం వదిలి వాళ్ళు ఆ దేవీ రూపమైన స్త్రీత్వాన్నే తీసుకున్నారు. ఆ స్వరూపమే అయ్యారు. అవి లోపలికి ప్రవేశించారు. ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేస్తున్నారు. ఇప్పుడు గ్రహించేటప్పుడు ఎన్ని ఆంతర్యములు ఉన్నాయండి. మరొక్కటి పరిశీలిద్దాం. వీళ్ళు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా 3 దాటి వెళ్ళారు. ముందు ఇంద్రం అంటే భోగ ప్రపంచం దాటారు. భోగ ప్రపంచం దాటిన తర్వాత వాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్ర లోకములు దాటారు. ఇది అలాగే తీసుకుందాం. బ్రహ్మ విష్ణు రుద్రులు ఎవరని చెప్పుకున్నాం? మనకు తెలిసి ఈ బ్రహ్మాండంలోనే కాదు, మనలో కూడా సృష్టి స్థితి లయలు ఉన్నాయా లేవా? ఇవి నడుపుతోంది అంటే మనలో చైతన్యమే సృష్టి స్థితి లయల రూపంలో బ్రహ్మ విష్ణు రుద్రుల రూపంలో ఉన్నది. ఇది ప్రతి వారిలో ఉన్నది, తెలుసుకోవాల్సింది ఇది. అలాగే ప్రతి బ్రహ్మాండంలో. అయితే సాధకుడైన వాడు అసలు ఆ శక్తిని ఎప్పుడు తెలుసుకోగలడయ్యా అంటే బ్రహ్మ విష్ణు రుద్రలోకాలు దాటేక చూడగలిగాడు.
ఆ పరంధామమయ మణిద్వీపాన్ని సరిగ్గా బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని ఈ 3 గ్రంథులు భేదనం జరిగేకే సహస్రారాంబుజారూఢ అయిన మణిద్వీపవాసిన అమ్మవారిని దర్శించగలరు. ఇది ఈ కథలో ఉన్న అంతర్యం. ఇప్పుడు చెప్పండి, ఇది అన్వయం. కథలో తాత్పర్యం తెలిసింది కదా ఇప్పుడు. అందుకే వీటిని దాటడం అంటే ఒక్కొక్క గ్రంథ భేదనం చేసుకుంటూ వెళ్ళి యోగ ప్రక్రియ ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. అది ఎప్పుడైతే జరిగిందో అంతవరకున్న పురుషభావం, జీవభావం, పురుష అంటే జీవుడు, అది పోయింది. నువ్వు ఆ శక్తికి అభిన్నుడు అయిపోయో ఆ తత్వంలో ప్రవేశించగలిగో. ఇది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం అంతా. అందుకే పురాణ కథ యోగానికి, సాధనకి ఎలా అన్వయించుకోవాలో తెలియాలి. అప్పుడు మన దాని పరమార్థం అవగతమవుతున్నది. అయితే ఇదా దీని అర్థం అంటే జరగలేదన్నమాట అనుకుంటే తప్పనమాట. అది జరిగింది, ఇది జరగాల్సింది, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఒక్కొక్క గ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులు అంటే ఏంటో తెలుసు కదా. లలితా శాస్త్రంలో ఉందండి. అక్కడ ఉండడం కాదు, ఇక్కడ తెలుసుకోవాలి. అది మనకున్న 6 చక్రాల్లో ప్రతి 2 చక్రాలకు ముడి ఉంటుంది. ఒక్కొక్క ముడి ఛేదించుకోవాలి. మొదటి ముడి ఛేదించుకుంటే ఈ స్థూలదేహం నేననే అజ్ఞానం పోతుంది. రెండవ ముడి ఛేదింపబడితే సూక్ష్మదేహం నేననే అజ్ఞానం పోతుంది. మూడవ ముడి ఛేదించబడితే కారణదేహం నేననే అజ్ఞానం పోతుంది. ఎప్పుడైతే ఈ 3 దేహములోనే అజ్ఞానం పోయిందో త్రిపురాసుర సంహారం పూర్తయి త్రిపుర సుందరి సాక్షాత్కారం అవుతుంది. ఇంతే ఉన్నది. ఇది చెయ్యాలి అంటే 3 దాటాలి కదా, 3ని దాటాలి కదా. 3ని దాటితే త్రివిక్రమం అంతే. కనుక త్రివిక్రమ, త్రిపురాసుర సంహార, త్రిపుర సుందరి తత్వం ఇది అవగాహన చేసుకోవాల్సింది మొత్తం ఉన్నది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. దసరా శరన్నవరాత్రి పర్వదినాలలో వివిధ అలంకరణలతో ఆ చక్కని తల్లి అందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తూ ఉన్నది. ఆ అమ్మలగన్న అమ్మ మాతా అన్నపూర్ణేశ్వరిగా కూడాను మనందరినీ కూడాను సంరక్షిస్తూ ఉంటుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపంగా శాస్త్రాలు వక్కాణించాయి కదా. అన్నాన్ని ప్రసాదించేది ఎవరు? అన్నపూర్ణమ్మ తల్లి. ఆమె నివాసం ఎక్కడ? సాక్షాత్తు గంగానది ప్రవహించేటువంటి కాశీ దివ్యక్షేత్రం. సాక్షాత్తు ఆమె భర్త పరమేశ్వరుడు ఆది భిక్షువుగా మారి ఆ అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వచ్చి భవతి భిక్షాం దేహి అన్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి, దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఆ చక్కని తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఏ తల్లైనా తన బిడ్డకు కడుపు నిండా భోజనాన్ని పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది కదా. అందుకోసం ఎంత కష్టాన్నైనా సరే పడుతుంది. అంటే ఆ తల్లి అన్నపూర్ణగా అందరి యొక్క ఆకలిని కూడాను తీరుస్తోంది అన్నమాట. ఆకలేసి యాచించినటువంటి తన భర్తనే ఆమె అన్నాన్ని సమర్పించింది అంటే లోకల్లో అన్నార్తులైనటువంటి వారందరికీ సాక్షాత్తు శివస్వరూపులుగా భావన చేయాలి. అప్పుడు మనం అన్నార్తుల ఆకలిని తీర్చేవారుగా మారతాం, అన్నపూర్ణలమవుతాం. ఇది దీనిలో దాగిన పరమార్థ లక్షణం. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆ జగన్మాతను మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేసి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. మహాలక్ష్మీదేవి ఎవరో కాదు, ఆమె మహిషాసుని సంహరించిన జగన్మాత. దేవతలందరూ కూడాను ప్రార్థన చేస్తే తరువాత ఆమె సాత్విక లక్షణంతో అందరికీ కూడాను కమలాలు ధరించి కనిపించి ఆశీర్వచనం చేసినటువంటి మహోన్నతమైనటువంటి సుదినం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:54 తిథి షష్ఠి రాత్రి 11:52 వరకు. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 12:57 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:13 వరకు. మరల మధ్యాహ్నం 2:47 నుంచి 3:33 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6:17 వరకు. మరల తెల్లవారుజామున 5:27 ప్రారంభం. అది మరుసటి రోజు ఉదయం 6:57 వరకు ఉంటుంది. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:15. నేటి విశేషం అన్నపూర్ణ అవతారంగాను మహాలక్ష్మి అవతారంగాను కూడా పూజ చేస్తూ ఉంటారు. అలంకారం అన్నపూర్ణ అవతారంగా చేసేటువంటి పూజలో గంధం రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం ధరింపజేస్తారు. కొబ్బరి అన్నం నివేదన చేస్తారు. మహాలక్ష్మి అవతారంగా భావన చేసినప్పుడు గులాబీ రంగు వస్త్రాన్ని ధరింపజేస్తారు. రవ్వ కేసరి నివేదన చేస్తారు. అంటే మనకు ఈ 9 రోజులు వరుసగా రాకుండా మధ్యలో తిథి లుప్తం కావడం వలన ఏమవుతుంది అంటే ఆ రోజులు తగ్గుతాయి అన్నమాట. అందుకని 2 అవతారాలు ఒకే రోజు రావడం జరిగింది ఈరోజు. మరో విశేషం పుస్తక రూపిణి అయినటువంటి సరస్వతికి పూజ చేయడం. 3 రోజుల పాటు అలా ఉంచేసి 3 రోజులు చదవకుండా ఉంటారు పిల్లలు. ఆ పుస్తకాలు చదవకూడదు అనమాట, ఎందుకంటే పూజ చేస్తున్నారు కాబట్టి. మరి ఏం చేయాలి? స్తోత్రాలు చేసుకోవచ్చు, అదేవిధంగా మంత్రాలు చేసుకోవచ్చు, జపం చేసుకుంటూ ఉండొచ్చు, ఆలయాలు దర్శించవచ్చు. ఈ విధంగా మనం ఆ కార్యక్రమాలని కూడా దైవికమైన కార్యక్రమాలతోనే సమయాన్ని గడపాలన్నమాట. అదేవిధంగా ఈరోజు ప్రదోషం కూడా ఉంది. అందువలన సాయంకాలపు వేళ మనం కేజీంపావు బియ్యంతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా చంద్రునికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా అధిగమించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి, గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠం కల్హాపూర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. భారతదేశం పుణ్య దేవాలయాలకు తీర్థాలకు నిలయం. అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యము ఆధ్యాత్మికతతో శోభిల్లుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నిలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్య నిర్మించి ఉండవచ్చని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని మౌర్యులు, చాళుక్యులు,
రాష్ట్రకూటులు తదితర మహారాజులు పాలించినట్లు తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్టు తెలుస్తుంది. కొల్హాపూర్ పూర్వనామం కరవీర్ నగరం. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు నిర్మించి తరించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒక పక్క పంచగంగ నదీమ తల్లి, మరో పక్క మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు శంకరాచార్యుల వారిని అమితంగా ఆకర్షించి ఇక్కడొక మఠం ఏర్పాటుకు కారణమయ్యాయని చెప్తారు. అలాగే అగస్త్య మహాముని, లోపాముద్ర మహామునులు ఈ క్షేత్రాన్ని కర్వీర్ నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కర్వీర్ మహాలక్ష్మిగా స్తుతించారని పద్మ, స్కాంద, దేవీ భాగవతం, కాశీ తదితర 18 పురాణాలలో ప్రస్తావించబడింది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాకారాలలో అలనాటి రాజుల సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు దర్శనమిస్తాయి. నల్లరాతి శిల మీద నిర్మించబడిన దేవీ దేవతల మూర్తి రూపాలన్నీ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అతి పురాతన ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని దర్శింపచేస్తాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా మహాలక్ష్మి అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తితో ముందుకు కదులుతారు. అమ్మవారికిష్టమైన పూజా ద్రవ్యాలను చేతబట్టుకుని నిష్కల్మష మనస్కులై అమ్మవారిని ధ్యానిస్తూ తరిస్తారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. శివకామిని శివాని భయహారిణి భవాని శివకామిని శివాని భయహారిణి భవాని. కబరీబంధం కనపడదు. ఎందుకని? వెనక్కి వెడితే కానీ తెలియదు. ఒకవేళ నేను వెనక్కి వెడతానండి, నేను ప్రతిష్ఠ చేసిన మూర్తి, నేను అభిషేకం చేస్తున్నా కాబట్టి నేను వెనక్కి వెడతా. ఓ గుళ్ళో అర్చక స్వామి ఉన్నారనుకోండి, ఆయనకి అధికారం ఉంటుంది, ఆయన వెనక్కి వెడతారు. నేను చూస్తానండి అన్నాడు. కానీ ఆయనకి కూడా ఒక కష్టం ఉంటుంది. ఏమిటో తెలుసా? అసలు మూర్తికి ఒక కిరీటం ఉంటుంది సహజంగా. ఆ కిరీటంలోకి వెళ్ళిపోతుంది కబరీబంధం. అందుకని కనపడదు పూర్తిగా. మరి కనపడని కబరీబంధం కనపడితే తప్ప అసలు జన్మ సార్థక్యం పొందదు. అది కనపడిందనుకోండి తరించిపోయాడంతే. ఉపాసన రహస్యం చెప్పాలి అంటే అమ్మవారిని మనసులో బాగా పట్టుకోగలిగిన వ్యక్తి ఏ మందిరంలో కూర్చుని పూజ చేస్తాడో ఆ మందిరంలోంచి సువాసన వస్తాయి. కావాలంటే మీరు పెద్దలను అడగండి. ఆ మందిరంలో సువాసన వస్తాయి. ఎందుకు వస్తాయంటే అమ్మవారు కూర్చుని కబరీబంధ దర్శనమిస్తుంది. కామకోటికి 64వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ పీఠంలో చాలామందికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంది. 68వ వారు నడిచే దేవుడు అని పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి. 64వ వారు ఒకప్పుడు అమ్మవారికి అభిషేకం చేయడానికి కామాక్షి మందిరంలోకి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారి తల మీద పాలు పోశారు. పాలు పోసి మంత్రం శ్రీసూక్తం చెప్తున్నారు. ఎందుకో ఇలా పైకి చూశారు, పెచ్చు ఊడి కనపడింది. అయ్యో అమ్మా, అంతరాలయం దెబ్బతింటోందా? ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేస్తానమ్మా అని ఆయనకి బాధ వచ్చేసి పాత్ర అక్కడ పెట్టి బయటికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయి రాత్రి పడుకున్నారు. ఏదో శిష్యుల్ని అందరినీ పిలిచి మాట్లాడి ద్రవ్యం పట్టుకురావాలి, పట్టుకొచ్చి ఆలయం అంతా పునర్నిర్మాణం చేయాలని పాపం ఆయన కోరిక. పడుకుంటే ఓ రాత్రి వేళ కామాక్షి ఆయన పడుకున్న దగ్గరికి వచ్చి తట్టి లేపింది. ఆయన లేచారు. కేశపాశాన్ని తీసి ఇలా చూపించి ముట్టుకో ఉంది. ఆయన ఇలా ముట్టుకున్నారు. జిగురుగా ఉంది. ఏమ్మా జుట్టు జిగురుగా ఉందన్నారు. పాలు పోసి వెళ్ళిపోయావు అని. అమ్మా నీ గుడి పునర్నిర్మాణం చేయాలని తాపత్రయపడ్డానమ్మా అన్నారు. ఏమయ్యా గుడి పునర్నిర్మాణం చేయడానికి నువ్వు సంపాదించాలా? నన్ను అడిగితే నేను ఇవ్వను. దానికోసం నా జుట్టు ఇలా వదిలి వెళ్ళిపోయావా? చూడు పాలకంపు ఎంత సువాసనలు రావలసిన జుట్టునది. వెనక్కి వచ్చి అభిషేకం చెయ్యండి. అభిషేకం పూర్తి చేశారు. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో కాసుల వర్షం పడిపోయింది. ఆ దేవాలయం అంతా పునర్నిర్మాణం చేశారు. అమ్మని నమ్ముకున్న వాళ్ళకే అమ్మవారు కబరీబంధ దర్శనం ఇస్తుంది. కబరీబంధ దర్శనంగానయిందా ఉత్తర క్షణంలో నల్లని కురులు చూసిన వాడు ఎవరుంటాడో నల్లని అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. మామూలు చీకట్లు కావు. లోకంలో నల్లటిది పోవాలంటే తెల్లటి రావాలి, కాంతి రావాలి. కానీ నల్లని జుట్టు నల్లని అజ్ఞానపు చీకటిని చీల్చేస్తుంది. అది అమ్మవారి గొప్పతనం. అది ఎలా సాధ్యం? నోటితో చెప్పడం కాదు, నువ్వు ధ్యానం చేయి తెలుస్తుంది అంతే. దానికి అది ఒకటే జవాబు. అందుకే శంకరాచార్యులు వారు కబరీబంధం మీద శ్లోకం చెప్తే మాత్రం ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినాం. అసలు పరమాద్భుతం ఆ శ్లోకం. ధునోతుధ్వాంతం అంటూ మొదలెట్టారు. మా అజ్ఞానములు విచ్చిపోవుగాక అని. ఆ తల్లిని ఎవరు నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వాళ్ళని అనుగ్రహించడానికి కబరీబంధం చూపిస్తుంది. వాళ్ళ జోలికొచ్చిన వాళ్ళకి కబరీబంధం చూపిస్తుంది. అది విచిత్రం. 64వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామితోనే వాదించడానికి ప్రతివాదులు వచ్చారు. ఆయన ముందు చక్కగా భోజనం చేసి రెండని భోజనం ఇవి పెట్టి వాదనకి కూర్చున్నారు. వాదభిక్ష కావాలన్నారు. వాళ్ళు కూర్చున్నారు. మొదలుపెట్టండి అన్నారు. వాళ్ళకి ఏమి జ్ఞాపకం రావట్లేదు. ఎందుకు జ్ఞాపకం రావట్లేదని అడిగారు ఆయన. మీ ఒళ్ళో పిల్ల పడుకుంది. ఆ పిల్ల చిన్న చిన్న నవ్వులు నవ్వుతోంది. ఆ అమ్మాయి అందంగా 2 జడలు వేసుకుంది. మాకు అవి చూస్తే ఏమి జ్ఞాపకానికి రావట్లేదు. ఆ పిల్లని దింపేయండి అన్నారు. ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకు ఉంటుంది? కామాక్షి పరదేవత పసిపిల్ల రూపంలో వచ్చి ఆడుకుంటుంది. అది కామాక్షి యొక్క లక్షణం. కామాక్షి అనుగ్రహించింది అనుకోండి, పసిపిల్ల రూపంలో వచ్చి ఒళ్ళోకెక్కి ఆడుకుంటుంది. అందున కబరీబంధం గురించిన విషయంలో ఆవిడ అనుగ్రహం మరీ విశేషంగా ఉంటుంది. అందుకు శంకరులు ఆ శ్లోకం మొదలు పెడుతూ ధునోతుధ్వాంతం నస్తులిత దళితి ఇందీవరవనం. ఇందులో విచిత్రం ఏంటంటే సువాసిని పూజ చేసేటప్పుడు కన్నా బాల పూజ చేసేటప్పుడు పురుషుడు కూడా తరిస్తాడు. సువాసిని పూజ చేసేటప్పుడు వేరొక స్త్రీ కబరీబంధాన్ని ముట్టుకుని దువ్వడం మర్యాదా పురస్సరంగా ఉండదని ఆయన ధర్మపత్ని చేస్తుంది. మహా అయితే ఒకసారి దువ్వెన పెట్టి ఇలా అని వదిలేస్తారంతే. అంత తప్ప ముట్టుకోవడం, ఆ ముడి వేయడం, పువ్వులు పెట్టడం చెయ్యడు కదా యువతల యజమాని. ఆయన బదులు ధర్మపత్ని చేస్తుంది. బాల పూజ చేసేటప్పుడు ఒక అదృష్టం ఉంటుంది పురుషుడికి, తాను దువ్వచ్చు. శారదా నవరాత్రులు వస్తున్నాయంటే బాలపూజ కోసం వెంపర్లాడతాను నేను. తాను దువ్వి, తాను అంగరాగములు అలది చక్కగా తల దువ్వి కొప్పేసి జటాబంధనము అంటారు. అంటే జటకి బంధనం ఉండాలి. పెట్టి ఓ పువ్వుల దండ తురిమి ఆ పిల్లకి బొట్టు పెట్టి కాటుక పెట్టి నైవేద్యం అని తేనో కిస్మిస్ పళ్ళో ఏవో పెట్టి ప్రత్యక్ష నైవేద్యం అమ్మవారు తిన్నట్టే బాల తింటే తాంబూలం ఇచ్చి తాంబూల చర్వణం చేస్తుంటే ఎర్రటి నోటి వంక యజమాని చేసి చూస్తాడు. సువాసిని పూజలో మళ్ళీ పరిమితులు ఉంటాయి. అన్ని వేళలా సాధ్యం కాదు. ఏ అక్కగారు లాంటి వాళ్ళకో చేస్తే వేరు, అక్కడ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి బాలపూజలో అయితే ఈ వైభవం అనుభవించవచ్చు. దునోతుధ్వాంతం నస్తులిత దళితి ఇందీవరవనం. అందుకని పెద్దలందరూ ఏమిటంటే అమ్మవారి జుత్తు ఎలా ఉంటుందో చెప్తారు. ఎందుకో తెలుసా? మనం చూడలేం కాబట్టి మానసికంగా చూడడానికి, ధ్యానం చేయడానికి కొన్ని విషయాలు అందిస్తారు. అది ఎలా ఉంటుందంటే నల్ల
కలువల తండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నల్ల కలువల తండం దగ్గరికి వెళ్ళి మీరు నిజంగా ఎప్పుడైనా నిలబడితే కళ్ళకి చాలా చల్లగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. త్వయైవ జగదంబయా త్వయైవ జగదంబయా భువనమండలం సూయతే భువనమండలం సూయతే త్వయైవ కరుణార్ద్రయా తదపి రక్షణం నీయతే త్వయైవ కరకోపయా నయన పావకే హూయతే నయన పావకే హూయతే త్వయైవ కిల నిత్యయా త్వయైవ కిల నిత్యయా జగతి సంతతం స్థీయతే జగతి సంతతం స్థీయతే స్థీయతే అమ్మా జగన్మాతవైన నీ చేతనే ఈ జగత్తు సృష్టించబడుతుంది. దయతో తడిసిన నీ చేతనే ఈ భూమండలం రక్షించబడుతుంది. తీక్షణమైన కోపం గల నీ చేతనే నీ నేత్రాగ్నిలోనే ఈ భూమి హరించబడుతుంది. ఇలా నిత్యురాలైనటువంటి నీ చేతనే నిరంతరము ఈ జగత్తు నిలుస్తుంది. నీకు నమస్కారము. ఓం శర్మదాయిన్యై నమః. ఓం శర్మదాయిన్యై నమః అనే నామంలో అమ్మవారిని స్తుతిస్తే సుఖశాంతులు లభిస్తాయి. ఈ విశేషమైన నామం యొక్క రహస్యార్థం మనకు అగ్ని మరియు కాళికా పురాణాల్లో కూడా మనకు కనిపిస్తుంది. నీవే దిక్కు అమ్మా, నీవే దిక్కు, అన్ని దిక్కుల నీవే, నా దిక్కు నీవే. అన్ని దిక్కులు నీవే, నా దిక్కు నీవే. దిక్కులేని వారికి దిక్కు నీవే. దక్కునా ఈ వాక్యము అమ్మ స్మరణము దక్కునా మనకు. కక్కదా మన పాపము. అమ్మ నామము దక్కితే కక్కదా మన పాపము. కక్కదా ఖండితం కక్కిపోతుంది. కక్కదా మన పాపము. నీవే దిక్కు అని అమ్మను శరణు వేడితే చాలట. అమ్మకు ఆ భక్తుల తప్పులు కనిపించవు, వాటిని పట్టించుకోదు కూడా. పైగా దుఃఖాలను తొలగించి సుఖదుఖాలను ప్రసాదిస్తుంది అని అగ్నిపురాణం కూడా చెప్పింది. ఇంతటి శ్రీమాతను ఆరాధించటం వల్ల పూర్వజన్మ కర్మల వల్ల కలిగినటువంటి దోషాలు, మహాపాపాలు వల్ల కలిగినటువంటి బాధలు తొలగిపోతాయి, శాంతి సౌఖ్యాలు దక్కుతాయి అని కాళీ పురాణంలో కూడా చెప్పింది. ఈ సందర్భంలో దేవీ భాగవతంలో మనం చెప్పుకున్న కథని ఇక్కడ కొద్దిగా మనం గుర్తు చేసుకుందాం. పూర్వము సూరతుడనే రాజు తన రాజ్యాన్ని చక్కగానే పాలిస్తున్నాడు, ధర్మంగానే పాలిస్తున్నాడు. కానీ హఠాత్తుగా శత్రువులు దండెత్తడం వల్ల దురదృష్టం వెంటాడి వారి చేతిలో సూరతుడు ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు. అమ్మను కొలచడం తగ్గిపోయిందేమో. అందుకని మహారాజులందరూ కూడా
ఆ దుర్గా పరమేశ్వరిని ఆరాధిస్తారని చెప్తారు. దుర్గా పరమేశ్వరి ఆరాధన తక్కువైతే వాళ్ళకంతా ఇదే భయంకరమైనటువంటి కష్టాలు వస్తాయి. భయంకరమైనటువంటి అడవిలో జీవితాన్ని గడిపాడు. వెళ్ళిపోయాడు, అడవికి వెళ్ళిపోయాడు. పూర్వజనంలో చేసుకున్నటువంటి పుణ్యం చేత మనం ఆ సుమేత అనేటువంటి సద్గురువును ఆశ్రయించాడు. సుమేత అనేటువంటి సద్గురువుని ఆశ్రయించాడు. సద్గురువుని ఆశ్రయించి పూర్వజన్మ కృప వల్ల ఆ సద్గురువు దొరికాడు, ఒక గురువు. ఇది ఎప్పుడు పూర్వజన్మ మనకు చేస్తాం? మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం, మన ముత్తాత, తాత ముత్తాత, అమ్మమ్మమ్మమ్మ గారు చేసింది. అమ్మమ్మమ్మ గారు ఎవరు? నువ్వే. అందుకని మీ పెద్దలు చేశారు పుణ్యము, అందుకని నువ్వు అనుభవిస్తున్నావు అని అర్థం. నువ్వు చేసుకున్న పుణ్యం అని చెప్పాలా ఇక్కడ, అట్లా చూసేదైతే. అందుకని అమ్మ దృష్టిలో మనుషులందరూ ఒకటే. వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు అనేది లేదు ఆవిడికి. అందరూ ఒకే సమం. అక్కడ తీసి ఇక్కడ వేస్తుంది, ఇక్కడ తీసి అక్కడ వేస్తుంది. అందుకని అందరూ మంచిదే చేస్తూ ఉండాలా. అక్కడ తీసి ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ ఈ తల్లిదండ్రులు మంచిది చేయకపోతే మనం బాధపడాల్సి వస్తుంది. అందుకని అందరూ మంచిదే చేయాల అమ్మను. అక్కడ అందుకని అమ్మని ప్రార్థించాడు. అమ్మ అనుగ్రహంతో తిరిగి రాజు అయ్యాడు. సకల వైభోగాలు కూడా పొందాడు. మళ్ళీ తర్వాత మన్వంతరంలో మను అయ్యేటువంటి చక్రవర్తి అయ్యే భాగ్యాన్ని కూడా పొందాడు. శాశ్వత లోకాన్ని పొందాడు. శాశ్వతమైన అమరలోకాన్ని పొందాడు. అదే కాలంలో సమాధి అనేటువంటి వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు గొప్ప ధనవంతుడు. ఒకనాడు అతడి వద్ద ధనాన్ని అంతా దోచుకొని లాక్కొని మెడబట్టి ఇంటి నుంచి బయటకు గంటేస్తారు. ఈ రోజు నుంచి నీకు మాకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు, నువ్వెక్కడైనా పోయి బతుకుపో, ఏంటంటే వండిందంతా తీసేసుకున్నారు, నీ బతుకు మీది అన్నట్టు వదిలించుకొని చిదిలించుకున్నారట. చీదిలించుకొని పంపించేశారు. ఈ మాటలతో సమాధికి దిక్కుతోచలేదు. అతడి యొక్క మనస్సు పాడైపోయింది. చెప్పుకోలేనటువంటి గొప్ప కష్టాన్ని అనుభవించాడు. అడవికి లేచి పరిగెత్తి వెళ్ళాడు. నానా బాధలు పడ్డాడు. పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్య బలం వల్ల గురువును ఆశ్రయించాడు. అమ్మను దర్శించి మోక్షాన్ని కూడా పొందాడు. ఇలా ఇద్దరూ కూడా కష్టకాలంలో అమ్మను ఆరాధించి అమ్మ కృపకు పాత్రులై తమ తమ కోరికలను తీర్చుకున్నారు. ఈ విధంగా అమ్మ తనను ఆరాధించిన వారి దుర్యోగం అంటే చెడు యోగాన్ని కూడా ఎంతటిదైనా సరే మహాయోగంగా మార్చేసి మహాభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అనురాగము, వాత్సల్యము, త్యాగము, సహనము అనేటువంటి తన సహజ గుణాలను లక్ష్మిని, భూమిని, సంపదను, కాంతిని, జ్ఞానాన్ని, విద్యను, విజయాన్ని కూడా భక్తులకు ప్రసాదిస్తుంది. ఎల్లప్పుడూ విశ్వ కళ్యాణాన్ని కోరుకునేటువంటి లోకోపకార బుద్ధి గల శ్రీమాతను మనస్సులో ఎప్పుడు పెట్టుకోవాలి. మనం ఇంద్రియాలు చెడు మార్గంలో పయనించుకోకుండా అదుపులో ఉంటాయి. మనకు అమ్మ మనలను మనుష్యులాగానే పుట్టించటంలో ఒక రహస్యం కూడా ఉంటుంది. మీకు వివేకం ఇచ్చాడు పరమాత్ముడు. అమ్మ ఆ వివేకంతో నన్ను తెలుసుకొని నన్ను ఆరాధించి ఈ జన్మను ధన్యం చేసుకోండి అని అపారమైనటువంటి దయతో మనిషి జన్మనిచ్చింది. కనుక ఈ జన్మలో ప్రజ్ఞాపాఠవాలతో అంటే పలుకుతున్నామా అంటే అది అమ్మ అనుగ్రహంతో తప్ప మరొకటి కాదు. ప్రజ్ఞతో మనమంతా ఉన్నాం, ఈరోజు బుద్ధిగా ఉన్నాం, మన అధికారం సాగుతుంది, మన మాట చెల్లుతుంది అంటే అది అమ్మ అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నాము, సంస్థను నడిపిస్తున్నామంటే అది జగత్తును నడిపిస్తున్నటువంటి జగదంబ యొక్క అనుగ్రహమే కానీ మరొకటి కాదు. భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాల్లో ఇహపర సుఖాలను పొందుతున్నామంటే అది అమ్మ అనుగ్రహమే కానీ మరొకటి కాదు. ఉపనిషత్తుల్లో పిప్పిలాది మహర్షి మనిషి సాధనకు సహాయపడటానికై జగన్మాత పంచేంద్రియాలను, కాళ్ళు, చేతులు, శక్తిని కూడా ఇచ్చింది. వీటి సహాయంతో మానవుడు సాధించుకోలేనిది అంటూ ఏదీ లేనే లేదు. అన్నీ సాధించుకోవచ్చు, అన్నీ బోధించాడు. కనుక శ్రీమాత ఇచ్చిన జ్ఞానంతోనూ ధైర్యంతోనూ అమ్మ చూపిన మార్గంలో నడవండి, జీవితము ఆనందమయం అవుతుంది. మన వెనకాలే అమ్మ ఉన్నదనేటువంటి నిజాన్ని మర్చిపోకండి, మనలోనే అమ్మ ఉన్నదనే సత్యాన్ని మర్చిపోకండి. దేవీ కృపతో అందరికీ సద్బుద్ధి కలుగుతుంది, అందరికీ సత్యపథము కనిపించుగాక అని, సత్య దర్శనము కలుగుగాక అని ఆశీర్వాదం చేస్తూ శ్రీమాత్రే నమః.
सति मां पाहि भव प्रिय भव सति मां आलय निलये शिव सति मां पाहि भव प्रिय भव सति मां आलय निलये शिव सति मां पाहि भव प्रिय भव सति मां आलय निलये शिव सति मां पाहि भव प्रिय भव सति मां आलय निलये शिव सति मां पाहि भव प्रिय भव सति मां आलय निलये शिव सति मां पाहि भव प्रिय भव सति मां पावनि वनिते परशिवगे पावनि वनिते परशिवगे भामिनि विनते कुरु करुणां भामिनि विनते कुरु करुणां पावनि वनिते परशिवगे पावनि वनिते परशिवगे भामिनि विनते कुरु करुणां भामिनि विनते कुरु करुणां पावनि वनिते परशिवगे पावनि वनिते परशिवगे भामिनि विनते कुरु करुणां भामिनि विनते